St. George International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొన్ని వందల కోట్లతో కరీంనగర్ లో ఈ కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కేవలం హైదరాబాద్ దుర్గం చెరువు తర్వాత మళ్ళా మన కరీంనగర్ లోనే ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉంది. అదే కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో దాని తర్వాత కొన్ని నెలల వరకు ఆల్మోస్ట్ ఒక 1 year వరకు కూడా చాలా బాగా నడిచింది. అటు జిగలిమంటూ లైట్లు కావచ్చు, అదే విధంగా రోడ్లు కావచ్చు, ఇదంతా కూడా హడావిడిగా అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే గత కొన్ని నెలలు కూడా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అంతా కూడా కాస్త అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి ఏర్పడింది. రోడ్లు కావచ్చు, అదే విధంగా దీని నిర్వహణ మరి ఎవరు చేస్తున్నారో తెలియదు. కానీ ఇదంతా కూడా చాలా ప్రజల్లో కాస్త దీనిపైన నెగిటివ్ ఏర్పడింది. ఎందుకంటే రాత్రి సమయంలో ఈ రోడ్డు గుండా ప్రాంతం గుండా వెళ్ళాలంటే మాత్రం రాత్రి సమయంలో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి ఉంటున్నాయి. సో చీకటిలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రోడ్లు చూసుకుంటే కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ నుండి ఈ కేబుల్ బ్రిడ్జ్ నుండి అటు సదాశివపల్లి వరంగల్ రూట్ లో వెళ్లే రూట్ లో ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈ ఓన్లీ 1 way లోనే అటు వెళ్తున్నాయి. ఈ సమయంలో ఈ రోజు ఉదయం ఒక గ్రానైట్ లారీ అదేవిధంగా కారు కూడా ఢీకొట్టుకోవడం జరిగింది. మన విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒక గ్రానైట్ లారీ వచ్చేసి అదేవిధంగా ఇక్కడ కారు కూడా ఉంది. సో కారు కూడా ఈ కారు రైట్ సైడ్ ప్రాంతం అంతా కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇందాక చెప్పినట్టు ఈ రోడ్లు ఏదైతే ఈ 1 way వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా చాలా మంది చెప్తున్నారు. 1 way ఎందుకు అయిందంటే ఇక్కడ రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పటికీ ఈ రోడ్డు మరమ్మతు అనేది ఒక్కసారి కాదు 2-3 సార్లు చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇదైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణించిన తర్వాత ఈ రోడ్డు మరమ్మతులు చాలా సార్లు చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా రిపేర్లు వస్తున్నాయో కూడా చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన కూడా చాలా మందికి ఒక నెగిటివ్ ఏర్పడింది కరీంనగర్ ప్రజలంతా కూడా. సో ఇదంతా కూడా రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. వర్షం కొడితే చాలు, ఈ వర్షాకాలంలో అయితే ఇదంతా కూడా వాటర్తో నిండిపోతుంది. చాలా మందికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఈ రోడ్డు మరమ్మతు జరుగుతుంది. ఈ రోడ్డు మరమ్మతు వల్ల కరీంనగర్ నుండి ఓన్లీ వరంగల్కి వెళ్ళేటువంటి ఈ సైడ్ మాత్రమే అలో చేయడం జరిగింది. ఈ 1 way వెళ్తుంది. మీరు చూసుకోవచ్చు. ఈ 1 way లో రోడ్ అంతా చాలా చిన్నగా ఉంది. ఈ చిన్న రోడ్ లోనే అటు కరీంనగర్ నుండి వరంగల్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ నుండి కరీంనగర్ వెళ్ళేటువంటి రూట్లంతా కూడా ఈ 1 way లోకి వెళ్ళేసరికి ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం సమయంలో కారు అదేవిధంగా అటు గ్రానైట్ లారీ మరి ఈ కారు మాత్రం మొత్తం కూడా డివైడర్ ఎక్కడం జరిగింది. మరి ఏదైతే ఇటు ఎదురుగా వస్తున్నటువంటి సందర్భంలో ఏదైనా అడ్డు వచ్చి తాగిలిందా అనే విషయం అయితే ఇంకా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ 1 way వల్ల ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగినట్టుగా అయితే మనకు చాలా మంది చెప్తున్నారు. అయితే మనం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ 1 way నడుస్తుంది. ఈ 1 way నడిచినప్పుడు కనీసం ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్ ఏదైతే లారీలు కావచ్చు, అదేవిధంగా ఇలాంటి గ్రానైట్ లారీలను ఈ రూట్ లో కాకుండా అలుగునూరు వైపుగా మళ్లించి అటు వరంగల్ పంపిస్తే చాలా మంచి అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోడ్డు చాలా చిన్నగా ఉన్నది. ఇటు వెహికల్ ఎక్కువ రద్దీ ఎక్కువ ఉంది, ఎందుకంటే వరంగల్ వెళ్లే రూట్ కాబట్టి. సో ఇలాంటి సందర్భంలో ఈ 1 way లో లారీలు కావచ్చు, ఇంకా ఇతర పెద్ద వాహనాలు వెళ్తే చాలా ఇబ్బంది కాబట్టి ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన అలో చేయకుండా అలుగునూరు మీదుగా వాటిని పంపిస్తే ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. సో మొత్తానికైతే ఈ రోజు ఈ 1 way లో ఉండడం వల్ల రోడ్డు చాలా చిన్న ఇరుగ్గా ఉండడం వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టయితే అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి కొంతమంది సాక్షులు నాకు ఫోన్ చేసి అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రేమ్ చింటుతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నుండి.